ఎప్పుడైనా మనకు అన్నం వంచుకొని తినాలి అనుకున్నప్పుడు నాకైతే అన్నం వంచడం అస్సలు రాదండి. ముందే మనం డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కాబట్టి సో, ఆ గెంజి అంత మన చేతుల మీద పడడం, చేతులు కాల్చుకోవడం ఎందుకులే అనేసి నేనెప్పుడు అన్నం వంచేదాన్ని కాదు. సో, ఇంకా మార్కెట్‌లోకి ఇట్లా స్ట్రెయినర్ వచ్చింది అని తెలుసుకున్నాననమాట. సో, ఇంక తెలుసుకున్న వెంటనే ఇంకా ఆర్డర్ పెట్టేశాను. వాళ్ళు పైన మూత పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఇచ్చారనమాట. ఇట్లా వంచుకోవడానికి, మూత తీయడానికి బాగా స్టిఫ్‌గా పట్టుకొని వంచాలి. నేనేం చేశానంటే బాగా గట్టిగా పట్టుకున్నానులే అనేసి బాగా పైకెత్తి మరీ వంచాననమాట. అది గెంజి వంచేటప్పుడు ఏమైందంటే నేను ఇంకా చెయ్యి నొప్పొచ్చేసి అలా వదిలేసాను. అన్నం అంతా కింద పడిపోయింది. సో, ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఫెయిల్ అయిపోయాను. సో, తర్వాత రోజు నుంచి ఇలా కాదు అనేసి ఇంకా ఆ గట్టు పైన మెల్లగా పెట్టుకొని వంచుకోవడం స్టార్ట్ చేశాననమాట. నార్మల్‌గా గిన్నెలో గెంజి వంచేటప్పుడు మనం అటు సైడ్, ఇటు సైడు ఒక క్లాత్ గాని అలా పట్టుకొని గింజి వంచేస్తాం కదా! సో, అప్పుడేంటంటే ఆ సెగకి మనం చేతులు కాలుతున్నాయి అనేసి ఆ సెగకి మనం కింద పడేస్తాం. దానికంటే ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇది కంఫర్ట్‌గా ఉందనమాట. అటు సైడ్, ఇటు సైడ్ గ్రిప్ పట్టుకోవడానికి.